ప్రభాస్ హీరోగా నాగా అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాను రామ్ చరణ్ సైతం ప్రశంసించారు. కల్కి చూసిన ఆయన ఈ సినిమా అద్భుతమని నిర్మాతలకు పుష్పగుచ్చాలు పంపారు. వాటితో పాటు కల్కి చూసిన అనుభవాన్ని మర్చిపోలేం, అదో అద్భుతం, టీమ్ కి అభినందనలు అని రాసిన నోట్ ని పంపించారు. దీంతో రామ్ చరణ్ కు థ్యాంక్స్ చెప్తూ స్వప్న ఆయన పంపిన నోట్ ని పంచుకున్నారు. లవ్ ది లవ్ అనే క్యాప్షన్ ని పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే సినిమాల్లో ఓజీ చిత్రం ఒకటి. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారుతోంది. ఈ విషయం విన్న అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. అదేమిటంటే ఈ చిత్రంలోని ఒక సాంగ్ కోసం తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన హీరో శింబుని చిత్ర బృందం సంప్రదించిందట. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అనగానే శింబు కూడా పాట పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం అటు కోలీవుడ్ మీడియా కోడే కూస్తోంది. ఇక వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక అదిరిపోయే పోస్టర్తో తెలియజేశారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ. ఇప్పటికే ఈ మూవీ నుండి కీలక పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్స్ ని రివీల్ చేసిన మేకర్స్ నిన్న రజనీకాంత్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన దేవా అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలియజేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో రైల్వే కూలీలు చేతికి కట్టుకునే నెంబర్ ప్లేట్ పై 1421 అనే నెంబర్ ని చూపిస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు రజనీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ₹1 విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న బీభత్సం తనను ఎంతగానో కలిసివేసిందని ఆయన పేర్కొన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతుగా చెరొక 50 లక్షల విరాళం ఇస్తున్నానని తెలిపారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర్ మూవీ నుండి ఇప్పటికే 2 పాటలతో ఇంప్రెస్ చేయగా 3వ పాటను సెప్టెంబర్ 4న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మెగా వార్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్టే అని అందరూ భావిస్తున్నారు. ఇక అభిమానులు కూడా ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపుతారేమో చూడాలి మరి.